హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరులకి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీకు మీ కుటుంబములకు శుభములు కలుగునుగాక. ఈరోజు మన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుట యందును సహవాసమందును ప్రార్థన యందును మరి ఎడతెగక నీవు నేను ఉంటున్నామా? మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాప్తిసం తీసుకొని నువ్వు బల్లలో చేయి వేయట్లేదా? పడిపోయిన స్థితిలో ఉన్నావా? కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? బలహీనంగా ఉంటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. మన దేవుడు క్షమించే దేవుడు, రక్షించే దేవుడు. ఈ లోకంలో నీతిమంతులు ఒక్కరూ లేరు, అందరూ పాపము చేసిన వారే. కాబట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మనం ఒప్పుకొని విడిచిపెడితే క్షమించే దేవుడు మన రక్షకుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మరి నువ్వు ఈ సమయంలో మరి ఏ స్థితిలో ఉంటున్నావో మరి దేవుని యొక్క పాదాలు పట్టుకుంటే దేవుడు క్షమిస్తాడు, నిన్ను నన్ను రక్షిస్తాడు. మరి ప్రార్థన విడవద్దు, వాక్యము చదువుట విడవద్దు. మరి నిన్ను విడిపిస్తుంది ప్రార్థన, నిన్ను బ్రతికిస్తుంది ప్రార్థన, నీకు జీవాన్ని పోస్తుంది ప్రార్థన, సమస్య నుండి విడిపిస్తుంది ప్రార్థన. మరి ఆయన సన్నిధిలో సంతోషము సమాధానం ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ సమయంలో దేవుడు విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు, నిన్ను నన్ను విడిపించుటకు మహిమ కలిగిన దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు. నా కొరకే ఈ లోకమునికి వచ్చినటువంటి రక్షకుడై ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీకు మీ కుటుంబాలకు శుభములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.